ఓ నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారు సార్. మీరు బాగున్నారా? బాగుంది. వెళ్ళొచ్చారా మీరు? 23వ తేదీ 12:30కి ఇక్కడ బయలుదేరాం సార్. ఓకే. మళ్ళీ నైట్ 10:30కి వెళ్ళాము. ఉమ్, మళ్ళీ అక్కడే రూమ్ తీసుకొని మళ్ళీ అర్లీ మార్నింగ్ 7కు అట్లా బయలుదేరాం టిఫిన్ చేసుకొని. ఉమ్. అక్కడి నుంచి అమ్మపేట కాదు సార్, అది యాక్చువల్లీ అమ్మపేట నుంచి మళ్ళీ ఒక 10 కిలోమీటర్లు ఉంది సార్ అది. నాకు తెలియదు, నేను వెళ్ళలేదు కదా. అదే సార్. ఉమ్, ఫస్ట్ అమ్మపేటలో దిగేసి అడిగాము. వాళ్ళు మాకు తెలీదు అన్నారు. ఉమ్, ఏమరా ఇది, నాకు డౌట్ వచ్చింది. మళ్ళీ ఇద్దరు ముగ్గురు సెర్చ్ చేస్తే వాళ్ళు చెప్పారు ఇక్కడ కాదండి అది గుడి, ఉమ్, ఇంకా చాలా దూరం వెళ్ళాలంటే మళ్ళీ ఆటో పట్టుకొని వెళ్ళాం సార్ అక్కడికి. ఉమ్. మళ్ళీ నేను వీడియో పెట్టా కదా సార్, చూసారా? వెంకటరెడ్డి గారికి నమస్కారం. నేను కుందేటప్ప కల్లూరు. మీరు చెప్పిన విధముగా తంజావూరు, అమ్మపేట, కోయిలూరిని అరుంధేశ్వరు విత్ బెన్ని అరుంధేశ్వర నమః అనే శివపార్వతి ఇక్కడ ఉన్నారు. వచ్చినాము, దర్శనం చేసుకున్న తర్వాత మేము విచారణ చేస్తే ఇది డయాబెటిక్ క్యాన్సర్ 2 నయం అవుతుందని చెప్పినారు. మేము 2-3 విచారణ చేసినాము. వాళ్ళు కూడా ఫస్ట్ టైం వచ్చామని చెప్పినారు. కానీ మాకు పోయిందని ఎవరు మాకు ఇంతవరకు చెప్పలేదు. ఇక్కడ లేరు, ఇక్కడ అంతగా డెవలప్మెంట్ కూడా లేదనుకుంటున్నాను. ఒకసారి పరిసరాలు కూడా చూడండి. ఇంకా డెవలప్మెంట్ కూడా ఎక్కువ లేదనుకుంటా గురుగారు. ఇది చిన్న ఆలయము కానీ నమ్మకంగా చాలా మంది డయాబెటిక్ వాళ్ళు వస్తూ ఉన్నారు, ఒకరు యూట్యూబ్లో చూసి. కానీ ఏమరంటే అవి మీరు చెప్పినట్టు అవి ఏదో ప్రసాదాలు స్వీట్ అది వేసి అవంతా ఏమీ లేదు. విభూతి ఇచ్చినారు, పొద్దున్న మార్నింగ్ కడుపులో తాగని చెప్పినారు. అది పోతుంది ఖచ్చితంగా అని చెప్పినారు గురుగారు. ప్రయత్నం చూద్దాము. నమస్కారం. మనము అనుకున్నట్టు అక్కడ అంత పాపులారిటీ ఏం కనపడలేదు సార్ కదా. ఓకే. ఇప్పుడు మీరు ఆ గుడికెళ్ళి వస్తే మీకు డయాబెటీస్ తగ్గుతుంది అన్న వార్త అసత్యమా, సత్యమా, లేకపోతే అర్ధసత్యమా? అర్ధసత్యంగానే కనిపిస్తాను సార్. ఓకే. అంటే ఎవరు లేరు సార్, కూడా లేరు, భక్తులు కూడా లేరు. భక్తులు లేరా? లేరు. ఇప్పుడు యూట్యూబ్ చూసి వస్తున్నారు. నాకు వినిపించట్లేదు మీది వాయిస్. చూసి ఇప్పుడు వస్తున్నారు. న్యూస్ ఇప్పుడిప్పుడే వస్తుందా? అవునా సార్? ఓకే సార్, ఓకేనా? ఇప్పుడు బెటర్. సో చెప్పండి. యూట్యూబ్ చూసి వస్తున్నారు. ఓకే. సో ఎవరన్నా ఒక్కళ్ళన్నా చెప్పారా మాకు షుగర్ తగ్గింది ఇక్కడికి వస్తే అని? పూజారి చెప్పాడు ఇక్కడ క్యాన్సర్ ప్లస్ డయాబెటిక్ తగ్గుతుంది అనేసి. మళ్ళీ అది స్వీట్ చేసేది అవంతా ఏమి లేదు సార్. మళ్ళీ అది ఏమండి స్వీట్ వేస్తాం కదా, చీమలకి వేయమని చెప్పారు, అదంతా ఏమి లేదు సార్. ఓకే 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 ఓకే. సో మనకి వార్త ఈనాడులో వచ్చిన వార్త వాళ్ళు సరిగ్గా చెప్పలేదని అర్థమవుతోంది. సో మీ 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 ఇంట్లో వాళ్ళకి మరి షుగర్ తగ్గిందా ఏమన్నా? వాళ్ళు విభూతి ఇచ్చారు, అక్కడ విభూతి ఇచ్చారు. ఆ విభూతి 4 days నుంచి అర్లీ మార్నింగ్ తాగమన్నారు. ఓకే. అది ఇప్పుడు తాగుతాను 4 days నుంచి. ఓకే. చూద్దాం, ఇంకొక 4-5 days చూసి తర్వాత చెకప్ చేస్తాం. తప్పకుండానండి, చాలా మంచి పని చేశారు, ధన్యవాదాలు. మీరు అంటే మనకి నిజంగా సత్యం అన్న తెలవడం కోసము ఒక ప్రయత్నం మీరు చేశారు, అది సంతోషకరమైన విషయము. ఒకవేళ షుగర్ తగ్గింది అనుకోండి, ఫ్యూచర్లో మీకు 2-3 నెలలు షుగర్ తగ్గిపోయింది అని తెలిసింది అనుకోండి, ఆ వార్త చెప్తే మనము చాలా సంతోషపడదాం. లేదు తగ్గలేదండి, అక్కడికి వచ్చాము తగ్గలేదు, ఏం అవ్వలేదు అన్నారు అనుకోండి, ఆ వార్త కూడా మనం ప్రజలకు చెప్దాం. ఓకే సార్, ఖచ్చితంగా చెప్దాము.
ఉమ్. ఓకే సార్, ఖచ్చితంగా. చెప్పండి, ఇంకేం ప్రశ్నలు ఉన్నాయి మీకు? ఇంకా ఏం సార్, ఇంకా ఏమన్నా భగవంతుడి గురించి మా డిస్కషన్ పెడదామంటే పెడదాం సార్. చెప్పండి, మీరు అడగని, మీ ప్రశ్న అడిగితే నాకు తెలిస్తే నేను చెప్తా. లేదు సార్, ఇప్పుడు మన భగవంతుడి మీదనే చర్చిస్తున్నాం సార్, గత కొద్ది వారాలుగా ఉమ్, భగవంతుడి మీద చర్చిస్తున్నాము. భగవంతుడు మనము పట్టుకోవాలంటే వాని గుణాలు పట్టుకోవాలి, ఎన్నో చాలా మనము మీరు చెప్తున్నారు, మేము కూడా అర్థం చేసుకుంటున్నాం. మేము అడిగే ప్రశ్నలు కూడా కొన్ని వీడియోలో మనకు వచ్చేస్తున్నాయి కాబట్టి నాకు కూడా కొన్ని క్లారిఫై అయిపోతున్నాయి. వెరీ గుడ్. కానీ గత మనము స్వాతంత్రము రాకముందు, దాని తర్వాత 200 సంవత్సరాల ముందు మనకు భగవంతుడు అంటే అంతగా ఎవరికి తెలియదు సార్. ఎందుకు తెలియదు అంటే అనుకుంటున్నారు? సామాన్యమైన ప్రజలకి భగవంతుడు చేరలేదేమో అనుకుంటున్నా సార్ నేను. ఎందుకురా అంటే, కారణం ఏమరా అంటే ఈ మే- వాళ్ళు మిలిటరీ వాళ్ళు మా ఇది సార్, అమెరికా వాళ్ళు బ్రిటన్ వాళ్ళు మన పరిపాలన చేశారు కదా, ఉమ్, అనగదొక్కేసి అందరినీ డివైడ్ చేసేసి వీళ్ళు వీళ్ళు ఈ పని చేస్తారు, వీళ్ళు ఈ కులస్తులు, వీళ్ళు ఈ పని చేస్తారు, వీళ్ళు ఇక్కడే ఉండాలా, వీళ్ళు కాళ్ళ దగ్గర ఉండాలా, అన్ని డివైడ్ చేసేసి మత కలహాలు పెట్టేసి ప్రజలకి ఉమ్, భగవంతుడికి కూడా దూరం చేసినట్టు నాకు అనిపిస్తుంది సార్. నేను కొన్ని బుక్కులు చదివాను, ఉమ్, చదివే దాన్ని బట్టి చాలా దారుణమైన సంఘటనలు కొన్ని తెలిసినాయి సార్. ఉమ్, ఈ భారతదేశము విడిపోయేటప్పుడు ఉమ్, ఇంకొక 2 months లో విడిపోతుందనగా, మనకు స్వాతంత్రం వస్తుందనగా ఉమ్. భారత్ పాకిస్తాన్ విడిపో ఆ 2 నెలల్లో కొన్ని లక్షల మంది చనిపోయినారు. ఈ అవునండి. మహమ్మద్ అలీ జిన్నా పెట్టిండే పర్సెస్ వల్ల అవును. అది బయటకు రాని, ఉమ్, ఆ విషయాలు రానిలేదు. అవును. దగ్గర దగ్గర 15-20 లక్షల మంది చనిపోయినారు సార్. ఉమ్, అది మీకు తెలుసు. ఉమ్, ఇంతమంది అమాయకులు చనిపోయినారు. మన బానిసత్వంగా మన ప్రజలు ఎన్నో బాధలు పడినారు. భార్య, బిడ్డలు, తల్లి, బిడ్డ, ప్రతి ఒక్కరు భగవంతుడికి దూరం అయిపోయినారు. ఇట్లా పాలకులు వేధించేది అన్ని రకాలుగా మన ఇండియాని అనగదొక్కేస్తున్నారు. ఇప్పటికీ అనగదొక్కుతూనే ఉన్నారు. అవును. వాళ్ళు పెట్టిండే కుంపటి మనకు ఇండియా పాకిస్తాను, ఈ కాశ్మీర్ ఇది కూడా వాళ్ళే, ఆ సమస్య తెచ్చి పెట్టినది కూడా వాళ్ళే, అవునండి. పాకిస్తాన్ పరిపాలన వాళ్ళే. పోతూ పోతూ కొన్ని లక్షల మంది ప్రాణాలు తీస్తూ వాళ్ళేమో బాధ భగవంతుడితో హ్యాపీగా వెళ్ళిపోయినారు. అవును. ఇన్ని ఇన్ని జరిగినా కూడా మనకు ఈ, ఇంత లక్షల మంది ప్రాణాలు పోయినా, ఆ కలకత్తాలో అయితే చూస్తే కొన్ని ఫోటోల్లో రాబంధువులు మనుషుల్ని పీక్క తింటా ఉన్నారు సార్. ఆ ఫోటోలు చూస్తే ఒళ్ళు పొడుస్తుంది అట్లే. అవునండి. ఎందుకు ఎందుకు ఇంత మనకు జరుగుతా ఉంది? దేని వల్ల ఇది? భగవంతుడు ఉంటే మరి ఇన్ని లక్షల మంది, ఇన్ని ప్రాణాలు, ఇంత అరగదొక్కడాలు ఎందుకు జరుగుతా ఉన్నాయి? రాజుల కాలాల్లో అలాగే జరుగుతా ఉంది, ఇప్పుడు కూడా అలాగే జరుగుతా ఉంది. ఈ రాజకీయ నాయకులు అలాగే చేస్తున్నారు. కొందరి కబంధాస్తాల్లో నలిగిపోతా ఉంది సార్ దేశం. యాక్చువల్ చెప్పాలంటే ఈ కరప్షన్ వల్ల మొత్తం టోటల్ రాజకీయ భ్రష్టు పట్టించేసి అన్ని రకాలుగా దేశాలు అనదొక్కుతున్నారు. కానీ మోదీ ఏమో భారతదేశం ముందుకెళ్తా ఉంది, ఎక్కడ ముందుకెళ్తా ఉంది సార్? నాకైతే అర్థం కావట్లేదు. ఏ విషయాలు ముందుకెళ్తామో నాకైతే అర్థం కావలేదు. ఉమ్, ఎక్కడ చూసిన కరప్షన్. ఈ పంచాయతీ సెక్రటరీ కానించి చూసుకోండి, కలెక్టర్ కానీ చూసుకోండి, ఎమ్మెల్యేలు కానీ చూసుకోండి, ప్రతి ఒక్క జాగాలో కరప్షన్ లేని ఏది జరగటం లేదు సార్. అవును. అందుకు నాకు కొంచెం దీని భగవంతుడికి ఇవన్నీ తెలుసు కదా, ఉమ్, మళ్ళీ ఎందుకు మనకు జరుగుతా ఉన్నాయి? కానీ మనలాంటి దేశాలు కూడా కొన్ని చాలా, మనకంటే కూడా ఇంకా చాలా కొన్ని దేశాలు ఈ బ్రిటన్ పరిపాలనలో చాలా అనగదొక్కువ ఉన్నాయి. అంటే ఉదాహరణకి న్యూజిలాండ్, మలేషియా, ఈ శ్రీలంక, ఇలాంటి కొన్ని దేశాలు చరిత్రలు చదివితే కూడా మనమే బెటర్ అనిపిస్తుంది. అలా వాళ్ళను ఆ వాటిని బేసిక్ చేసుకుంటే మన దేశమే బెటర్ అనిపిస్తుంది. ఎందుకు ఈ డిబేట్ రూమ్స్, ఈ జనాలు చాలా ఆ, కష్టాలు పడి, బాధలు పడి స్వాతంత్రం తెచ్చుకునే కూడా కరప్షన్ లేకుండా మంచోడికి అన్యాయం జరుగుతానే ఉంది సార్. దీని గురించి కొంచెం క్లారిఫై చేస్తారని నేను కోరుకుంటున్నాను సార్. బాగా అడిగారు, బాగా అడిగారు. రెడ్డప్ప గారు, మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. సో
మీరు అడిగిన ప్రశ్న చాలా మందికి అదే డౌట్ ఉంటుంది. ఇప్పుడు ఇంత కరప్షన్ జరుగుతోంది, ఇంత అన్యాయం జరుగుతోంది, ఇన్ని రక్తపాతాలు జరుగుతున్నాయి, మతం పేరు మీద, కులం పేరు మీద, ప్రాంతం పేరు మీద కొట్టేసుకుంటున్నారు, ఇంతమంది ఇన్ని జరుగుతున్నాయి, మరి పరమాత్ముడు ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నాడు? ఇది ప్రశ్న. అంతేనా? యా. ఇప్పుడు దానికి సమాధానం చెప్పుకుందాం. మనం ఒక ప్రయత్నం అయితే చేద్దాము. ఓకే, ఇప్పుడు మీరు ఒక విషయం చెప్పండి. పరమాత్ముడు జీవాత్మ రెండు స్వతంత్రులా, లేకపోతే ఒకళ్ళు ఇంకోళ్ళ మీద ఆధారపడి ఉన్నారా? జీవాత్మ పరమాత్మ పైన ఆధారపడి ఉంటుంది సార్. ఆధారపడము అంటే నా ఉద్దేశము, ఇప్పుడు మీరు కారు ఉంది, మీ కారు, మీరు కారుని స్టార్ట్ చేశారనుకోండి, స్టార్ట్ అవుతుంది, ఆఫ్ చేస్తే ఆఫ్ అవుతుంది. మీరు అట్లనే మీరు సైకిల్ మూల పెట్టారు, తొక్కుకుంటూ వెళ్ళాలనుకుంటే దాని మీద ఎక్కి తొక్కుతారు. సో ఈ పరికరాలన్నీ, ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా మీరు వాటికి స్వాతంత్రం ఇవ్వలేదు, మీరు వాటిని ఉపయోగించుకుంటున్నారు. సో పరమాత్మ మనకి స్వాతంత్రం ఇచ్చాడా ఇవ్వలేదా అని ఒకసారి ఆలోచిస్తే, ఎందుకంటే స్వాతంత్రం ఇవ్వకుండా ఉంటేనే మనము రోబోల్లాగా ఉంటాం. సో ఇచ్చాడు అని అనుకున్నాం అనుకోండి, ఇచ్చాడు కాబట్టే మనం రోబోలు కాదు. ఇప్పుడు మీరు సైకిల్ తొక్కాలని మీరు అనుకుంటేనే సైకిల్ ముందుకెళ్తుంది, అవునా? కారు మీరు స్టార్ట్ చేసి ముందుకెళ్తాం అనుకుంటేనే ముందుకెళ్తుంది. అలానే ఏ యంత్రమైనా సరే మీరు మొదలు పెడితేనే ముందుకెళ్తుంది. అదే మనం కూడా పరమాత్ముడి చేతిలో యంత్రం అనుకోండి, పరమాత్ముడు చెప్పిందే చేస్తాం కానీ వేరే చెయ్యంగా మనం, అవునా? సో పరమాత్ముడు చెప్పింది చేసామనుకోండి, చెప్పిందే చేస్తాం అనుకోండి, మనకు స్వేచ్ఛ లేదు, మన స్వతంత్రం కాదు అని అర్థం అవుతుంది అప్పుడు. సో అప్పుడు మనం కంప్లీట్గా ఆయన చెప్పు చేతలో మనం మిగిలిపోయినట్టు అవుతుంది. అలా కాదు, మీరు ఒక విషయం మీరు ఒకటి చేస్తారు, నేను ఒకటి చేస్తాను, వేరువేరుగా చేస్తాం, ఇద్దరం మనుషులమేగా. ఇప్పుడు మీరు అనుకున్నారనుకోండి, ఇవాళ నేను బెండకాయ కూర వండుకుంటాను అనుకున్నారనుకోండి, అది మీరు వండుకుంటారు. నేను అదే సమయంలో నేను ఆలుగడ్డ కూర వండుకుంటానని నేను అనుకున్నాను అనుకోండి, అది నేను వండుకుంటాను. అంటే మన ఇద్దరం అనుకునేవి, మీరు అనుకునేది నేను అనుకునేది స్వతంత్రంగా అనుకుంటున్నాం, అందులో పరమాత్ముడి ప్రమేయం ఏమీ లేదు. మనం తినేటప్పుడు రుచికరమంగా మనం తింటున్నాము, ఏరుకొస్తున్నాము, మనకు నచ్చిన పదార్థాలే తింటున్నాము, మన శరీరానికి సుఖం ఏది ఇస్తుందో అదే చేస్తున్నాం. ఒప్పుకుంటారా మీరు? ఓకే సార్. సో మనం ఎందుకు చేస్తున్నాం మరి అవన్నీ? మనకు కావాలి కాబట్టి, శరీర సుఖం కావాలి కాబట్టి మనం చేస్తున్నాం. ఇప్పుడు ఈ చేయడంలోనే మనుషుల్లో ఒకలాంటి స్వాతంత్రం ఉంది కాబట్టి పరమాత్ముడు చెప్పింది ఇది చెయ్యి అంటే అది చేయకుండా ఇంకోటి చేసుకుంటుంది. ఇప్పుడు పరమాత్ముడు అందరినీ పొద్దున్నే లేచి సంధ్యావందనం చేసుకొని, ప్రాణాయామ ఆసనాలు వేసుకొని, శుభ్రంగా హోమాలు చేసుకొని, మీరు ధర్మపరంగా ఇలా బతకండి అని చెప్పాడు. అందరం చేస్తున్నామంటే చేయట్లేదంటే మనం స్వతంత్రులం. కాబట్టి మన స్వతంత్రాన్ని మనం తీసుకున్నప్పుడు మన బాధలు మనం పడాలి. ఇప్పుడు మీకు కొడుకున్నాడు అనుకుందాము, ఆ కొడుకు పెద్దవాడైపోయాడు, తను భార్య బిడ్డలతో ఉన్నాడు అనుకుందాం కాసేపు. సో వాళ్ళు స్వతంత్రంగా బతుకుతున్నప్పుడు వాళ్ళ ఐడియాతో వాళ్ళు బతుకుతారు, కానీ మీరు చెప్పినట్టుగా జరగదుగా. సో అది స్వతంత్రం అంటే. సో వాళ్ళకి మనం స్వతంత్రం ఇస్తాం. వాళ్ళు పెద్దగా అవుతున్న కొద్దీ వాళ్ళు ఫస్ట్ మంచి మార్గంలో పెట్టి ఆ తర్వాత స్వతంత్రం ఇస్తే వాళ్ళు ఆ స్వతంత్రంతో వాళ్ళు నేర్చుకున్న మంచి పద్ధతుల్ని అలవర్చుకుంటూ వెళ్తారు. సో ప్రపంచంలో మనం ఏం నేర్పిస్తున్నాం సొసైటీకి అన్నది వెరీ ఇంపార్టెంట్. అందుకనే వేదం చదవాలి, వేదం అందరూ చదవాలి. ఎందుకు చెప్తున్నామంటే వేదంలో ధర్మ సందేహాలన్నీ తీరిపోతాయి. ఎప్పుడైతే ధర్మం ఇలా ఉంది, ఇలా పాటించాలని ప్రతి మానవుడు అనుకుంటాడో అప్పుడు మనకి కరప్షన్ కానీ, ఈ యొక్క మతోన్మాదం కానీ, ప్రాంతీయ ఉన్మాదం కానీ, లేకపోతే ఒక మనిషి ఇంకో మనిషిని డామినేట్ చేయాలని కానీ ఎక్కడా ఉండదు. సో అప్పుడేమవుతుంది, ప్రపంచం అంతా శాంతియుతంగా ఉంటుంది. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, ఎవరి పద్ధతిలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, అయిపోతుంది.
కానీ వేదం చదవక, ధర్మం తెలియక అధర్మం పాలవుతున్నారు. నేను ఎందుకు చదవాలి వేదం అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకు చదవాలి, నాకేం పని చదవడానికి, ఇప్పుడు ఎవడు పట్టించుకున్నాడు దాన్ని, ఇప్పుడు ఎవడు పట్టించుకున్నాడు అంటాడు. అంటే పట్టించుకుంటే తను పట్టించుకుంటా అని అర్థం అనమాట. ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను ఈ వీడియో ద్వారా, అందరికీ చెప్తున్నాను అనుకోండి, వేదము ఇది చదవండి, చదివితే మంచిది, ధర్మం తెలుస్తుంది చెప్పాను అనుకోండి, వాళ్ళు చదవరు. ఎందుకంటే వాళ్ళకి అనుకూలత ఉండదు, వాళ్ళ స్వాతంత్రం వాళ్ళది, చదువుకోవాలనుకుంటే చదువుకుంటారు, లేకపోతే లేదు. అలానే ప్రతి మనిషికి స్వాతంత్రం ఉంది. ఆ స్వాతంత్రంతోనే వాళ్ళకు నచ్చిన పనులు చేయటం మూలంగా, అవి అధర్మం అవ్వడం మూలంగా ఇంత రాద్ధాంతం జరుగుతుంది. ఇప్పుడు మీరున్న ఊర్లో ఒక గవర్నమెంట్ ఆఫీస్లో అన్యాయం జరుగుతోంది అనుకోండి, లంచాలు తీసుకున్నారు అనుకోండి, మీరు దాన్ని ప్రతిఘటించారా అన్నది ఇంపార్టెంట్. మీరు ప్రతిఘటించలేదు, ప్రతిఘటించకపోతే అది ఎట్లా తగ్గుతుంది? నాకు సంబంధం లేదండి, నేను ఆ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి నేనేమి నా పని చేయించుకోవట్లేదు అని మీరు అన్నారు అనుకుందాం, కరెక్టే, నిజమే, మీరు వెళ్ళటం లేదు అక్కడికి, నాకు సంబంధం లేదు, నాకు తెలియదు. తెలియనప్పుడు మీరు మటుకు ఏం చేస్తారు? కానీ తెలిసిన తర్వాత కూడా ఇలా గవర్నమెంట్ ఆఫీసులో లంచాలు తీసుకుంటున్నారు, వాళ్ళు అలా బతికేస్తున్నారు అన్నప్పుడు లంచం ఇచ్చేవాడు ఏమంటాడంటే, నాకు ఇవ్వడంలో నాకు నష్టం లేదు, నువ్వెందుకు ప్రతిఘటిస్తున్నావు అని మిమ్మల్ని వచ్చి పట్టుకుంటాడు. నాకేం అభ్యంతరం లేదు, నీకేంటి నష్టం అంటాడు. కానీ నిజంగా మాట్లాడితే మనకే నష్టం. ఎందుకంటే వాడు లంచాలకు మరిగిన వాడు, రేపు పొద్దున మీరు వెళ్ళారనుకోండి, మీరు కాదు నిజాయితీ పరుడు ఎవడెళ్ళినా కానీ వాడి నుంచి లంచం అడుగుతాడు, పని జరగదు. అది జరగదు, అంతే కదా. సో అప్పుడు అలాంటప్పుడు మనకి తెలుస్తాం, సొసైటీలో మార్పు రావాలంటే మనం మారాలి, మనమే చెప్పాలి, మనం ప్రతిదీ ఎలుగెత్తి చెప్పాలి, ఇది అన్యాయము, ఇది అక్రమము, ఇది తప్పు, ఇలా చేయకూడదు అని ప్రతి మానవుడు చెప్పగలిగే స్థితి రావాలి. అలా చెప్పగలగాలి అంటే వాళ్ళలో ఆ వేద సంబంధమైన ధర్మ సందేహాలు తీరాలి. అంటే వేదం చదవాలి. వేదం తప్పితే అన్నీ చదువుకుంటున్నాం మనం, అది ప్రాబ్లం. సో అలా జరిగిన రోజున పరమాత్ముడు అదే చెప్పాడు, నేను మీకు చెప్పాను, స్వాతంత్రం ఇచ్చాను, మీరు చేసుకుంటున్నారు. అప్పుడు మీరు ఇంకొక ప్రశ్నలు ఏమైనా ఎత్తుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కలకత్తాలో నిన్ననో మొన్ననో పాపం ఒక లా స్టూడెంట్ని 2-3 కలిసి రేప్ చేశారు. ఇప్పుడు ఆ అమ్మాయి చేసిన తప్పేంటి? వాళ్ళు అలా చేశారు కదా అంటే, అదే మరి ఆ బెంగాల్ గవర్నమెంట్ని ఎన్నుకున్నది ఎవరు? అక్కడున్న ప్రజలు. వాళ్ళు మాకు ఈమె ఏమి చేసినా పర్వాలేదని ఎన్నుకున్నారు. మరి ఇప్పుడు మొన్నేమో వాళ్ళ బెంగాల్ గవర్నమెంట్ వాళ్ళ టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు, ఒక అతను ఏదో చిన్న ఎలక్షన్లో ఏదో గెలిచినట్టున్నాడు, గెలిస్తే వాళ్ళు ఊరేగింపుగా వెళ్తూ వీధుల్లో బాంబులు వేసుకుంటూ పోయారట. ఆ బాంబు వచ్చి ఒక చిన్న పిల్లని, 9 ఏళ్ల పిల్లని చంపేసింది. చంపేస్తే వాడెవడైతే లీడరు అక్కడ ఆ ఊరేగింపు పెట్టాడో వాడు వెళ్ళి ఆ తల్లికి డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. ఆమె తిరస్కరించింది, నాకు న్యాయం కావాలని. 9 మందో 10 మందో ముస్లింలు అలా ఊరేగింపుకి వెళ్ళి బాంబులు వేశారట. మరి ఇప్పుడు అలా వేయడానికి వాళ్ళకి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? పోలీసు వాళ్ళు ఊరుకోబట్టి. పోలీసు వాళ్ళు ఎందుకు ఊరుకున్నారు? గవర్నమెంట్ చెప్పింది కాబట్టి అన్యాయం ఎవరు చేస్తున్నారు? చీఫ్ మినిస్టర్ చేస్తున్నది. చీఫ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, మిగతా మినిస్టర్స్, వాళ్ళ ఎమ్మెల్యేలు ఈ దురాగతాలు చేస్తున్నారు. మరి వీటిని ఎవరు ఎదుర్కోవాలి? మీకు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు మీకు ఉన్నాయి కదా, ఎన్నికలు అప్పుడు ఆమెను దింపాలి, మరి దింపి వేరే గవర్నమెంట్ పెట్టాలి. అది చెయ్యట్లేదు ఎవరు. మరి వాళ్ళకి అది ఇష్టమో మరి, ఇక అలాంటి వాళ్ళని అలాంటి గవర్నమెంటే వస్తుంది. ఇన్ డెమోక్రసీ పీపుల్ గెట్ దట్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ విచ్ దే డిజర్వ్. వాళ్ళకి ఏది డిజర్వ్ అయితే అదే గవర్నమెంట్ వాళ్ళకి వస్తుంది. ప్రజలందరూ ఇప్పుడు మొన్న ఆంధ్రాలో నేను చూశాను, ఆంధ్రాలో వైసీపీ వాళ్ళు కొంతమంది రప్ప రప్ప అని తిరుగుతున్నారు. మా గవర్నమెంట్ వస్తే నరుకుడు సంపుడు ఉంటుందని చెప్పి చెప్తున్నారు వాళ్ళు. మేము ఎవరిని స్పేర్ చేయం, కళ్ళు తీసేస్తాం, గొంతులు కోసేస్తామని చెప్పి అరుస్తున్నారు రోడ్ల మీదకి వచ్చి. అలా అసలు ఎవరన్నా అంటారా అండి? చెప్పండి. ఇప్పుడు
ఇప్పుడు నా గవర్నమెంట్ వస్తే నేను ఏం చేస్తాను అన్నది ఎలా ఉండాలి? ప్రజల సంక్షేమం చేస్తానని ఉండాలి. చంపుతాను నరుకుతాను ఏంటండి? సో మరి మీరందరూ ఏం చేస్తున్నారు ఆంధ్రాలో? అదే అదే విషయము ఇప్పుడు అలా అన్న వాళ్ళని వెంటనే పోలీసులు బంధించి జైళ్లలో పెట్టించి వాళ్ళకి సరైన శిక్ష వేస్తే అప్పుడు ఇలా జరగవు కదండి. మరి ఇప్పుడు ఎవరు తప్పు చెప్పండి? పరమాత్ముడు తప్ప మన తప్ప ఇది? కానీ ఇవన్నీ జరుగుతున్నాయని పరమాత్ముడికి తెలుసు కదా. తెలుసు, కానీ పరమాత్మ మీకు స్వాతంత్రం ఇచ్చాడు కదా, మీరు రోబో కాదు కదండి. ఇప్పుడు మీ ఇంటి ముందు కారు పెట్టుకున్నారు, మీ కారు అది దానంతట అది స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయి గుద్దుకుంది అనుకోండి దేనికన్నా, అప్పుడు తప్పు ఎవరిది అవుతుంది? కారుది అవుతుందా మీది అవుతుందా? దానికి స్వాతంత్రం ఇస్తే అది ఆ పని చేస్తుంది. మరి ఇప్పుడు టెస్లా వాడు కార్లు తీసుకొచ్చాడు, డ్రైవర్ లేకుండా వాటింటే అవే డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోతుంటాయి. హోమ్ డెలివరీ వెళ్ళిపోతుంది, హోమ్ డెలివరీ చేస్తోందిట. సో దాన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుంది? కార్కి స్వాతంత్రం కొంత ఇచ్చాం మనం. ఇప్పుడు రేపు పొద్దున ఆ కారు వెళ్ళి ఎవరన్నా గుద్దుకుంది అనుకోండి, వాడికి ఏదైనా అయింది అనుకోండి, ఎవరు బాధ్యులు? ఆ టెస్లా కంపెనీ ఓనర్ బాధ్యుడు కదా. అలాంటివి ప్రొడ్యూస్ చేసి రోడ్ల మీద వదిలిపెట్టడం అన్నది అతను తప్పు అవుతుంది. అతను తప్పు, ఆ కంపెనీ తప్పు అవుతుంది. అప్పుడు గవర్నమెంట్ ఆ కంపెనీని శిక్షించాలి. అలా శిక్షించకుండా వదిలిపెడుతున్నారు. సో ఇలానే పరమాత్ముడు ఎవరైతే తప్పులు చేస్తారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తాడు, కానీ మనని కూడా శిక్షిస్తాడు. ఎందుకంటే మనం దాన్ని వ్యతిరేకించట్లేదు, ధర్మాన్ని నిలిపే ప్రయత్నం మనం చేయట్లేదు. మనం తప్పులు చేసిన వాడిని తప్పు, ఇది తప్పు రాని ఇది తప్పు అని చెప్పాలి, కనీసం నోరెత్తి చెప్పగలగాలి. అలాంటి వాళ్ళందరినీ మీరు గ్యాదర్ చేసుకోవాలి. నేను ఈ ధర్మాన్ని కట్టుబడ్డాను, ఈ కరప్షన్ కానీ లేకపోతే ఇలా మాట్లాడేవాళ్ళు కానీ, వీధుల మీద పడి మాట్లాడేవాళ్ళు కానీ, ఇలా అన్యాయం చేసిన వాళ్ళు కానీ మనం ఖండిద్దాము. ఆ ఖండించడానికి నేను ఈ గ్రూప్ పెట్టాను, వచ్చి జాయిన్ అయ్యేవాళ్ళు జాయిన్ అవ్వచ్చండి, మొదలు పెట్టండి మీరు ఉద్యమం. అప్పుడు జనాలు వస్తారా లేదా చూడండి. వాళ్ళ మనకెందుకు, మనం ఇడ్లీ తిన్నామా, దోశ తిన్నామా, పడుకున్నామా, టీవీ చూసామా, ఏమిటి మన కథ, సినిమా చూసామా, అల్లు అర్జున్ సినిమా చూసామా, ఇలా అన్నామా, ఇలా అన్నామా, రప్ప రప్ప అన్నామా, సరిపోయి. అలా కాకుండా ధర్మం కోసం పోరాడేవాళ్ళు నాతో రండి, ఇది అన్యాయము అని చెప్దాము. చెప్పడానికి కూడా నోరు రాదంటే ఎట్లండి? ఇప్పుడు మనం చెప్పాలి కదా, మనం కనీసం నోట్తో చెప్పాలి కదా ఇది అన్యాయం అని. అలా మీరు చెప్తుంటే మీతో పాటు ధర్మపరులు చేరడం మూలంగా సొసైటీలో అధర్మం తగ్గుతుంది. ఇది మనం చేయాలి. పరమాత్ముడు వేదంలో కూడా అదే చెప్పాడు, ధర్మపరులంతా మీరు ఎలుగెత్తండి అని చెప్పి. అందుకనే రాముడు ఎక్కడికి వెళ్ళినా సరే అధర్మం ఉంటే అధర్మాన్ని నరికాడు. అయోధ్య నుంచి బయలుదేరిన రాముడు వస్తూ 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 లంక దాకా వస్తూ రాక్షస మూకల్ని ఏరి బారేశాడు. ఒకే ఒక్కడు లక్ష్మణుడు, ఆయన తమ్ముడు ఉన్నాడు ఆయన దగ్గర. ఆయన ధర్మం కోసం నుంచున్నాడు కాబట్టి హనుమంతుడు వచ్చి చేరాడు. హనుమంతుడు చేరాడు కాబట్టి సుగ్రీవుడు చేరాడు. కానీ రాముడికి హనుమంతుడు బంటు. నేను నీకు సేవ చేస్తా అని చెప్పాడు, నేను నీ బంటును అన్నాడు. కానీ మిత్రుడే. సుగ్రీవుడితో మైత్రీ బంధాన్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే రాజు ఇంకో రాజుతో ఏర్పరచుకోవచ్చు మైత్రీ బంధం, అది చేశాడు. సో ధర్మాన్ని ఎక్కడికక్కడ పాటించుకుంటూ వెళ్ళాడు రాముడు, ఎక్కడా అధర్మం చేయకుండా వెళ్ళాడు. ఆయన ఇక్కడ అధర్మం ఉంది అంటే వాళ్ళకి చెప్పాడు, ఇది అధర్మం చెయ్యకు అన్నాడు. అయినా చేస్తాను అంటే వేసాడు. చెప్పండి, ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చింది, ఆమె పేరేంటి, శూర్పణఖ వచ్చి రాముణ్ణి నిన్ను వరించాను అంది. లేదమ్మా, నాకు పెళ్ళయింది, నా భార్య వెనకాల ఉంది చూడు, నేను చేసుకోలేను, లక్ష్మణుడు ఒంటరిగా ఉన్నాడు, అతన్ని అడుగు అన్నాడు. ఎందుకంటే ఈయన నేను చేయనన్నప్పుడు ఇంకోళ్ళు ఎవరుంటే చూపించడం మార్గంగా చూపించాడు. లక్ష్మణుడు అన్నాడు, లేదు నేను అలాంటి పనులు చేయను అని చెప్పాడు. నాకు భార్య ఉంది, ఎక్కడో ఉంది, నేను మళ్ళీ వెళ్ళినప్పుడు కలుస్తాను, నాకు సంబంధం లేదమ్మా అని చెప్పాడు. చెప్తే ఆమె ఊరుకోకుండా వీళ్ళిద్దరు ఇలా ఉండడానికి కారణము ఆ సీతను చూసే వీళ్ళిద్దరు ఇట్లా అవుతున్నారని చెప్పి ఆ సీతను చంపడానికి వెళ్ళి, అప్పుడు కదా లక్ష్మణుని ఆజ్ఞాపించింది రాముడు, ముక్కు చెవులు కోసి పంపించమన్నాడు.
సో ముక్కు చెవులు కోసి లక్ష్మణుడు పంపించాడు. సో ఆ శిక్ష వేసేశారు అక్కడికక్కడ. సో ఆమె వెళ్ళి ఇంకో కరదూషణాదులు 14,000 తీసుకొచ్చింది. ఒక్క స్త్రీ, అన్యాయం చేసిన స్త్రీకి 14,000 మంది అన్యాయం చేసేవాళ్ళు ఉన్నారు చూడండి ఆమె వెనకాల. వాళ్ళందరినీ రాముడు దూరం వేశాడు. చెప్పాడు, బాబు ఇలా చేసింది మీ చెల్లెలు, ఇది తప్పు, తప్పు కాబట్టి శిక్ష తప్పదు, మీరు ఇంకో తప్పు చెయ్యకండి అని చెప్పినా కానీ వాళ్ళు మీదకి వచ్చి పడిపోయారు. దాంతో వాళ్ళను కూడా చంపేశారు. సో ఇలా అన్యాయాన్ని ఎక్కడికక్కడ ఎదిరించే సామర్థ్యం మనలో పెంచుకోవాలి. మనం అందరం కూడా అట్లా పెరగాలి. క్షత్రియ ధర్మం గుణం భుజాల్లో బలమున్నవాడు నేను ధర్మం కోసం పోరాడతాను నుంచోమనండి, పరమాత్ముడు హెల్ప్ చేస్తాడు. అలానే ధర్మాన్ని నేను బోధిస్తాను అని ఒక బ్రాహ్మణుడు ముందుకు రమ్మనండి, పరమాత్ముడు రక్షిస్తాడు. అలా చేసేవాళ్ళు ఉంటేనే దేశం మిగులుతుంది, లేకపోతే మిగలదు. ఇప్పుడు ఇవాళ నేను ఒక స్పీచ్ చూశాను. ఎవరిది? మన నెతన్యాహుది, ఇజ్రాయిల్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ది. ఆయన డైరెక్ట్గా చెప్పాడు, మ్యాక్రాన్ ఫ్రెంచ్ ప్రైమ్ మినిస్టర్కి చెప్పాడు, నాయనా నువ్వు తప్పు చేస్తున్నావు అన్నాడు. ఎందుకు తప్పు చేస్తున్నావు అంటే, మ్యాక్రాన్ ఏమన్నాడంటే ఇజ్రాయెల్కి ఆయుధ సంపత్తి ఎవ్వరూ పంపించద్దు అన్నాడు. అప్పుడు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ అన్నాడు, నువ్వు ఇలా ఎలా అన్నావు, నువ్వు అలా పంపించకపోతే మేము అన్యాయుల మీద ఎట్లా కొట్లాడతాము, ఈ దురాచారం చేస్తున్న ఈ జిహాదీల మీద మేము ఎట్లా కొట్లాడతాము, సివిలైజ్డ్ సొసైటీని మనం ఎట్లా నిర్మిస్తాము, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మీద పడిపోయి మా అమ్మాయిల్ని, మా స్త్రీలని, మా పురుషుల్ని, చిన్నవాళ్ళని, పెద్దవాళ్ళని ఎత్తుకుపోయారు, కడుపులో ఉన్న శిశువుని కత్తితో కోసి ఇట్లా బయటపడేశారు, ఎంత దారుణాలు చేశారు, వాళ్ళు అన్సివిలైజ్డ్, వాళ్ళని మనం ఎట్లా దగ్గరికి రానిస్తాము, వాళ్ళని దురిమేస్తే కానీ ఈ సొసైటీ బాగుపడదు, మనం అందరము సివిలైజ్డ్ సొసైటీస్ అందరం టుగెదర్ రావాలి ఆయన పిలిపించాడు. ఇచ్చాడు కదండి. మ్యాక్రాన్ అంటే ఫ్రెంచ్ ప్రైమ్ మినిస్టర్, ఆయన చెప్పాడు, మ్యాక్రాన్ నువ్వు తప్పు చేస్తున్నావు, మాకు ఆయుధ సంపత్తి నువ్వు ఇవ్వకపోయినా మేము మా చివరి రక్తపొట్టు దాకా మేము పోట్లాడతాము, సివిలైజ్డ్ సొసైటీని మేము నిర్మిస్తాము, అన్యాయాన్ని మేము ఎదుర్కొంటాము అని చెప్పి ఖచ్చితంగా చెప్పాడు. ఇది కదా ధర్మం అంటే. చెప్పండి, మరి అలా ఎలిగెత్తారా మీరు ఎప్పుడన్నా? మనకి తొక్కేస్తారు. తొక్కడం మనకెందుకండి, ఎలుగెత్తాలి కదా ఫస్ట్. ఫస్ట్ నేను ధర్మం కోసం నిలబడతాను, ధర్మాన్ని మాట్లాడతాను. ఇప్పుడు మీరున్నారండి, మీ కుటుంబంలో మీకు మీ తమ్ముడికో ఎవరికో ఒక ఆస్తి తగాదా అయిందనుకోండి, మీరు ఏం చేస్తారండి? తీసుకెళ్లి కోర్టులో వేస్తారు. ధర్మం చెప్పండి నాయనా మీరు అని చెప్తారు, చెప్పరా? మీకు జరిగితేనేమో మీరు కోర్టుకు వెళ్తారు, వేరే వాళ్ళకి జరిగితే మీరు వెళ్ళరా? మనము రోజులో కొంత ధర్మం కోసం కేటాయించాలి, మనం కేటాయించట్లేదండి. మన జీవితాల్లో మనం ఎట్లా మునిగిపోయామంటే నేను 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 అనే మాటలు మాట్లాడుతున్నాం, కానీ ప్రపంచము కూడా మన సొసైటీలో అన్యాయం జరిగితే మనము దీనికోసం రోజులో సాయంకాలమైన కనీసం డిన్నర్ అయిన తర్వాత అందరం చేరదాం, మాట్లాడదాం, ఎక్కడ జరుగుతుంది దాని గురించి మనం మాట్లాడి ఈ ఆదివారం శనివారం మనం హర్తాలు చేద్దాము, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఒక పేపర్ పెడదాము అని చెప్పి ఎప్పుడన్నా నిశ్చయించుకున్నారా? ఇలా మనము పోరాడితే కానీ కొన్నిసార్లు అవ్వవు పనులు. అలా చేసిన వాళ్ళకి పరమాత్ముడు రక్షణగా ఉండి మీరు ముందుకెళ్ళండి నేను చూసుకుంటా అంటాడు. అలా పరమాత్ముడి మీద భారం వేసి మనం ముందుకెళ్ళాలి. ఇప్పుడు నేను ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఇంత మంచి మాట అన్నాడు, చక్కగా చెప్పాడు అని చెప్పి నేను భయపడలేదు. అతను మంచి మాట చెప్పాడని చెప్తున్నాను, అది ధర్మం కాబట్టి. అలా మన ప్రైమ్ మినిస్టర్ కూడా చెప్పాలి. మన ప్రైమ్ మినిస్టర్ వణికిపోతా ఉండే, అమ్మ మనం చెప్తే కనుక ఇక్కడ పాకిస్తానో లేకపోతే ఇక్కడ ఇరానో లేకపోతే ఇజ్రాయెలో మన ఐఎస్ఐఎస్ వాళ్ళందరినీ మనం తగాదా పెట్టుకున్నట్టు అనుకుంటున్నారు. రాముడు అడవిలోకి వెళ్ళిన తర్వాత ఒక అత్రి మహాముని ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఋషులు కొంతమంది చెప్పారు, ఇలా రాక్షసులు దండకారణ్యంలో పడి
మొత్తము ఋషుల్ని ఇట్లా తినేస్తున్నారు వాళ్ళు. వాళ్ళు తినేయటం అంటే మనిషి మాంసం తింటున్నారు వాళ్ళు. ఇంత అన్యాయం జరుగుతోంది అంటే రాముడు అంటాడు అనమాట, ఈ దండకారణ్యం మొత్తం రాక్షసులు లేకుండా నేను చేస్తాను అంటాడు. అని శపథం తీసుకున్నప్పుడు సీత మధ్యలోకి వస్తుంది. వచ్చి మనకెందుకండి ఆ గొడవ, రాక్షసుల్ని మీరు మళ్ళీ వాళ్ళతో పెట్టుకుంటే మన మీద పడతారు వాళ్ళు అని చెప్పి ఆమె అంటే, అప్పుడు రాముడు కొన్ని ధర్మ సూక్ష్మాలు చెప్తాడు. నేను క్షత్రియుణ్ణి, నేను చేయవలసిన పని ఇది, నేనే చేయకపోతే ఇంకెవరు చేస్తారు అని చెప్పి వెళ్ళి దండకారణ్యమంతా భార్య తమ్ముడితో తిరిగి ఏకి పారేశాడు రాక్షసుని. మీకు తెలుసా, అతను వెళ్తున్నప్పుడు గుట్టలు గుట్టలుగా అస్థిపంజరాలు పడి ఉన్నాయి. ఎవరివి అంటే ఋషులవి. వాళ్ళకి దహన సంస్కారం కూడా ఎవరు చేసేవాళ్ళు లేడు. రాక్షసులు అట్లా పచ్చిగా తిని పారేశారు. వాళ్ళ ఆ ఎముకలన్నింటినీ తీసి దహన సంస్కారాలు చేశాడు రాముడు. ఇంత ఇంత కార్యక్రమం చేశాడు రాముడు. అతని జీవితకాలంలో ఒక 14 సంవత్సరాలు వనవాసం చేసి ఇంత సాధించినప్పుడు మన ప్రైమ్ మినిస్టరు, మన చీఫ్ మినిస్టర్లు ఎందుకు చేయలేరండి? 5 ఏళ్లలో కొంత చేయలేకపోతున్నారు. ఎందుకంటే ధర్మాన్ని పాటించట్లేదు. ఎక్కడ అన్యాయం జరిగినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us సే, కొంతమంది ఒక దేశంలో జ్యూస్ ఉన్నారనుకోండి, వాళ్ళ మీద వేరే కంట్రీ, ఆ కంట్రీ వాళ్ళు ఎవరన్నా దాడి చేశారనుకోండి, మతపరమైన దాడి, అప్పుడు ఇజ్రాయిల్ వెంటనే వాళ్ళ మీద బాంబు వేసేస్తుంది. మీరు ఎట్లా చేస్తున్నారు? మతపరమైన అన్యాయం ఎట్లా చేస్తున్నారు మీరు? తప్పు, అట్లా చేయకూడదు అని చెప్తున్నారు. ఎందుకంటే మీరు మీ మతాన్ని మీరు ప్రోత్సహించుకోవడం మంచిదే, కానీ వీళ్ళు కేవలం అమాయకంగా అక్కడ వచ్చి ఉన్న వాళ్ళని ఎలా చంపుతారని. అదే మనం బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడి జరుగుతోంది, మనం ఏం చేస్తున్నామండి? మనం ఏం చేస్తున్నాం నేను అడుగుతున్నా. భారతదేశం మొత్తం హిందువులు గళమెత్తారా ఒక్క రోజన్నా సరే? చేయలేదు. మరి నేను ఇప్పుడు మీరు పరమాత్ముడి మీద ఎందుకు పెడతారు మిస్టేకు? మన మీద మనం పెట్టుకోవాలి. మనం చేసే తప్పులకి పరమాత్ముడిని అంటాం ఏంటండి చేత కాకపోతే? ఇప్పుడు ఆ అమ్మాయిని ఎవరో రేప్ చేశారు, వెంటనే వాడి తలలు నరికేసేయాలి కదా, వెంటనే తలలు నరికేసేయాలి. ఇష్టపడి వెళ్ళింది అమ్మాయి, వాళ్ళిద్దరూ ఏదో ఇష్టపడ్డారు, సరే బాగానే ఉంది. ఇష్టపడిన తర్వాత ఇద్దరికి కుదరలేదు, విడిపోయారు, వాళ్ళ ఇష్టం అది. కానీ తన ఇష్టం లేకుండా కాళ్ళు పట్టుకుని బతిమాలినా కానీ వాళ్ళు చేసిన చర్య ఏంటి? పోనీ ఒక్కడేదైనా చేశాడు అనుకుందాం, అదేదో వాళ్ళిద్దరి మధ్య జరిగింది అనుకోవడానికి ఛాన్స్ ఉంది కొంత. ఆ అమ్మాయి అబద్ధం చెప్తుందని. 3 4 కలిసా? ఏమిటండి అన్యాయం? ఎంత దారుణమండి ఇది! ఈ అన్యాయం చేస్తున్న వాళ్ళని అక్కడికక్కడ నరికేసేస్తే ఇంకోటి చేయడానికి భయపడతాడు. అలా మన యువకులు తయారవ్వాలి. అలాంటి వాళ్ళని, యువకులు ఎవరైతే ధర్మం పాటించదలుచుకున్నారో అలాంటి వాళ్ళని శిక్షించేసేయాలి. గవర్నమెంట్ వచ్చింది, పోలీసు వాడు వస్తాడు, గవర్నమెంట్ శిక్ష వేస్తుంది, వాడు కోర్టు చుట్టూ తిరుగుతాడు, వాడు ఆ కేసు మీద ఈ కేసు, చిన్న కోర్టు నుంచి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దగ్గర వాడు 15 ఏళ్ళు గడిస్తే ఈ లోపల ఆమెను బెదిరించేస్తారు. అమ్మ నిన్ను ఎవడని చంపేస్తాడని చెప్తే బెదిరిపోయి కేసు కూడా వాపస్ తీసుకోవచ్చు. సో ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు అన్యాయాన్ని సహించకూడదు, ఖచ్చితంగా వాళ్ళని నరికేసేయాలి. ఇలా చేయగలిగిన నాడు సమాజంలో మార్పు వస్తుంది. ఇది డెమోక్రసీ అండి, మేము ఇలా శిక్షించలేము, ఆ కోర్టులో తీర్పు వచ్చిన తర్వాత అప్పుడు శిక్షిస్తాము. ఎవడు శిక్షిస్తున్నాడు అక్కడ? 100కో కోటికి ఆ శిక్ష ఏం? అలా ఎవడని రేప్ చేసేవాడు భయపట్టలేదు. వాడు ఇంకా నేను చేసినా రేపు పొద్దున్న నన్ను ఎవడు ఏమండు, నేను కోర్టులోకి వెళ్తాను, నేను తప్పించుకుంటాను అనుకుంటున్నాడు. లేదండి, శిక్ష ఖరారు చేసేయాలి. ఎక్కడికక్కడ శిక్ష ఖరారు చేస్తేనే మనుషులు మారుతారు, లేదా అవ్వదు. కాబట్టి అప్పుడు మారిన సమాజం బాగుంటుంది, చక్కగా ఉంటుంది సమాజం. సో ఇది పరమాత్ముడు తప్పు కాదు, ఇది మన తప్పు. మనమే ఎలుగెత్తాలి, మనమే మాట్లాడాలి, మనమే అందరం కలిసి మాట్లాడుకొని ఇది అధర్మము. ఇప్పుడు వెంటనే ఇక్కడ ఆంధ్రాలో ఈ విషయం జరిగింది, వెంటనే మీరందరూ ఎవరైతే ధర్మపరులు ఉన్నారో ఇది తప్పు, ఇలా జరగకూడదు, నీకేదైనా ఉంటే ఎన్నికల్లో నిలబడి గెలిచి అప్పుడు నువ్వు మంచి చేయి ప్రజలకి. తలలు నరుకుతా, కాళ్ళు నరుకుతా, ఏంటండి ఈ మాటలు? వాట్ ఇస్ ద పాయింట్? మరి మీరు ఎందుకు ఊరుకుంటున్నారు?
ఎవరి తలలు నరుకుతాట? మీరు అడిగారా? అలాంటి వాళ్ళని ఎన్నికల్లో ఎలా నిలబెడతారు, ఎలా గెలిపిస్తారు? ఇది మీరు బెదురుతున్నారు, వాళ్ళు వచ్చి గూండాయిజం చేస్తారు, అది చేస్తారు. ఇలా బెదురుతున్నంత కాలం పరమాత్ముడు ఏం చేస్తాడండి? ధైర్యంగా ఉండాలండి, ధైర్యంగా ఉండాలి. మీరందరూ కొంతమంది కలవండి, ధర్మపరులు కలవండి, కలిసి మీరు నోటిఫికేషన్ చేయండి కనీసము. ఇది అన్యాయము అని చెప్పి మీరు మాట్లాడగలగాలి కదా. సో అది చేయండి, అప్పుడు పరమాత్ముడు మీకు అప్పుడు పరమాత్ముడు చేస్తున్న న్యాయం అనిపిస్తుంది మీకు. యా. సో మనం ఎన్నుకున్న గవర్నమెంట్ మనమే తప్పు చేస్తున్నామండి రెడ్డప్ప గారు, మనమే చేస్తున్నాం. మనమందరం మారాలి, మనమంతా మారి లేదు మీ గవర్నమెంట్ వస్తే మాకు ఈ అన్యాయం జరిగిందంటే నీ తల నరకేస్తామని చెప్పాలి. చెప్పండి, నువ్వు ఎక్కడన్నా ఇది అన్యాయం జరిగిందంటే మీరు ఒక్కళ్ళు వెళ్ళి, ఇప్పుడు రాజకీయ నాయకులు వస్తారు, సభ స్టేజ్ పెట్టేస్తారు, వాళ్ళు మాట్లాడేస్తారు, వెళ్ళిపోతారు. ప్రజలు గొడ్లా? వాళ్ళు ఏమైనా గొడ్లా? వాళ్ళు కాదు కదా. ప్రజల్లో మాట్లాడే హక్కు వాళ్ళకి ఇవ్వాలి. రండబ్బా, మీరు ఇప్పుడు మీరు సపోజ్ మీరు కరీంనగర్ లేకపోతే మీరు నెల్లూరులోనో లేకపోతే ఏ కడపలోనో ఎక్కడో ఉన్నారు, మీరు అక్కడికి రాజకీయ నాయకుడు వచ్చి సభ పెట్టాడు. అతను అడగవలసింది ఏంటి? రెడ్డప్ప గారు మీరు వచ్చి చెప్పండి, మీ గ్రామంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, మీ నగరంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పండి, నేను రాసుకుంటాను. నేను గెలిచిన తర్వాత మా పార్టీ వాళ్ళు వీటిని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము అని ఒక్కడు అడిగిండా? లేదు. మరి అలాంటప్పుడు మీరు ఎందుకు అడుగుతలేరు? ఏమండి మీరు వచ్చారు, స్పీచ్ ఇచ్చారు, జగన్ మీద తిట్టారు, జగన్ని తిట్టారని చెప్పి చంద్రబాబు నాయుడు అడగండి. మీరు జగన్ని తిడతారు, మీ పార్టీ వాళ్ళు జగన్ తిడతారు, జగన్ పార్టీ వాళ్ళని తిడతారు, వాళ్ళు ఇంత అన్యాయం చేశారంటారు. ఇప్పుడు ఏం చేస్తారో చెప్పండి, మేము అడుగుతాం, మాకు ఇది కావాలని అడుగుతాం, మీరు చేస్తారా అని అడగండి. రానివ్వరు మిమ్మల్ని స్టేజ్ మీదకి కూడా. పైగా తరిమేస్తారు, నువ్వు వైసీపీ పార్టీ వాడు తరిమేస్తారు, వీళ్ళు తరిమేస్తారు. అదే జగన్ ఊరేగింపుకి వెళ్తున్నాం వాడిని అడిగారు అనుకోండి, వాళ్ళు మిమ్మల్ని కొట్టేస్తారు, నువ్వు టీడీపీ వాడివని. ఇంకెక్కడ వస్తుంది? కాబట్టి మీరందరూ కూడగట్టుకోవాలి. మీరు సభ పెట్టడం కాదు, మా ప్రాబ్లం సాల్వ్ చేస్తారా లేదా చెప్పండి, అప్పుడే మీకు ఓటు ఇవ్వబడుతుంది. అందరూ నిర్ణయించి మీరు జాగరణ చేయాలి, జనాల్లో జాగృతి చేయాలి, అప్పుడు అవుతుంది. అర్థమైంది? ఇది సామాన్య విషయం కాదు, ఎందుకంటే బాగా ముదిరిపోయింది, బాగా కరప్షన్ ముదిరిపోయింది దేశంలో. అది దానికి మనం శిక్ష ఖచ్చితంగా మంచి శిక్ష వేసి మీరందరూ ధర్మపరులందరూ ఒక చోటుకి చేరి మాట్లాడుకొని ఇవి చేద్దాం అనుకోవాలి. భయపడకూడదు. భయం దేనికండి? భయం దేనికి? పరమాత్ముడు అనంత రక్షకుడు ఉన్నాడు, మీరు అసలు భయపడాల్సిన పని లేదు. మనం అన్యాయం చేయకూడదు, మనం ఎవరికి అన్యాయం చేయకూడదు, మనం అధర్మంగా వెళ్ళకూడదు, మనం సరి చేసుకోవాలి మొదట, ఆ తర్వాత బయటకు వచ్చి చెప్పాలి. ఓకేనా అండి? ఇంకో సందేహం అడగండి. ఇంకో సందేహం అడగండి. కొన్ని వీడియోలు తీశారు సార్, ఇది సూడాను, దక్షిణాఫ్రికా అడవుల్లో చాలా మంది మానవులు ఉన్నారు సార్. అడవుల్లో వాళ్ళు సూడాను, దక్షిణాఫ్రికా ఆ పక్క అడవుల్లో ఇంకా మానవులు అలాగే ఉన్నారు సార్, బట్టలు లేకుండా. వాళ్ళు కేవలము జంతువులు మాంసాహారమే తిని బతుకుతున్నారు సార్. మరి వాళ్ళు అలాగైతే వాళ్ళు ఇక్కడ కలవకుండా అలాగే వాళ్ళు ఎందుకు ఉండిపోతున్నారు? అది నాకు కొంచెం సందేహంగా. నిజం. అది అక్కడే కాదు, ఇప్పుడు మనకి అండమాన్ నికోబార్ లో మన దేశమైన అండమాన్ నికోబార్ లో కూడా ఒక దీవిలో అట్లనే ఉన్నారు. వాళ్ళు ఎవరైనా వెళ్తే కూడా చంపేస్తున్నారు, చంపేస్తాం, భారతదేశం వెళ్ళొద్దని చెప్పేస్తున్నారు. వెళ్ళొద్దు, వాళ్ళ బతకనివ్వండి, వాళ్ళు ఎలా కావాలంటే వాళ్ళు అట్లా, ఆ జాతి అలా ఉండదలుచుకుంది, ఉండనివ్వండి అన్న. అది అలా ఎందుకున్నారు వాళ్ళు? దాని వివరణ ఏమన్నా ఉందా సార్? ఇప్పుడు మానవులు చేసిన కర్మల ప్రకారం వాళ్ళకి జన్మలు వస్తాయండి. ఆ జన్మలో అదొక జన్మ. మీకు ఇవన్నీ ప్రపంచం చూసినప్పుడు మీకు అర్థం కావాలి. వాళ్ళ జన్మ తీసుకున్నారు అంటేనే వాళ్ళకి ఆ జ్ఞానం వద్దు అని పైశాచికంగా పూర్వజన్మలో ప్రవర్తించుకుంటూ వచ్చారు. వాళ్ళు జంతువులై పుట్టి, జంతువుల్లా పెరిగి, మళ్ళీ ఇన్సెక్ట్స్ అయి పుట్టి, అన్ని రకాల
జన్మలో వచ్చి ఆ జన్మ కూడా వచ్చింది. అప్పుడు వాళ్ళు అలా చేసేటప్పుడు వాళ్ళలో కూడా మార్పు వస్తుంది. వాళ్ళలో కూడా ఎవడో ఒకడు కొద్దిగా ఆలోచన మొదలు పెడతాడు. అసలు ఏమిటి ఇది, మన ఎవరు పుట్టించారు అని ఆలోచన వస్తుంది. వచ్చినప్పుడు వాళ్ళలో మార్పు వస్తుంది. మన భారతదేశంలో కూడా ట్రైబ్స్ ఉన్నారు కదా, ఇక్కడ వైజాగ్ దగ్గర కూడా ఉన్నారు అన్నారు. అన్ని చోట్ల ఉన్నారు. వైజాగ్ ఏంటి, తమిళనాడులో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు, కేరళలో ఉన్నారు, మహారాష్ట్రలో ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు. ట్రైబల్ పీపుల్ ఎక్కడన్నా ఉన్నారు. అయితే వీళ్ళకి మన ఋషులు పూర్వము అడవుల్లో తిరిగేటప్పుడు ఇలా వీళ్ళ దగ్గరికి ధైర్యంగా వెళ్ళి, వాళ్ళు చంపేస్తున్నా కానీ వెళ్ళి వాళ్ళకి మంచి మాటలు చెప్పి, వాళ్ళకి ఎడ్యుకేషన్ కావాలని చెప్పి, వాళ్ళకి ఎడ్యుకేషన్ తెచ్చుకోండి అని చెప్పి వాళ్ళు మార్పు మెల్లగా తీసుకొస్తే వాళ్ళు మారారు. వాళ్ళు ట్రైబల్గా ఉంటున్నా మీ ఆచారాలు మీరు పెట్టుకోండి, కానీ ఎడ్యుకేషన్ తెచ్చుకోండి అని వాళ్ళకి కొన్ని నేర్పించారు. ఆ ట్రైబల్ పీపుల్కి ఏం నేర్పించారు, మీకు రోగాలు వస్తున్నాయి, మరి మనిషి చనిపోతున్నాడు, ఇగో ఈ చెట్ల ఆకులు ఇవి 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 వాడండి, వాడటం మూలంగా మీకు తగ్గుతాయి అని చెప్పి వాళ్ళకి నేర్పించారు. అప్పుడు వాళ్ళు ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళు ఆ చెట్లను బాగా పెంచుకోవడం, పోషించుకోవడం, వాటిని పూజించడం, అవి వాటిని వాళ్ళు ఔషధంగా వాడటం చేస్తూ వచ్చారు. సో మన దేశంలో అనేక జాతులు ఉన్నాయి. కొన్ని సంచార జాతులు ఉన్నాయి, కొన్ని అసంచార జాతులు ఉన్నాయి. సంచార జాతులు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతూ ఉంటారు. అసంచార జాతులు అక్కడే ఉంటూ, అదే కొండ మీద ఉంటూ, అదే అడవిలో ఉంటూ, ఇదే మా ఇల్లు, ఇదే మా లోకం, ఇంతకంటే మాకు వద్దు అని అనుకునే వాళ్ళు ఉన్నారు. గవర్నమెంట్ వాళ్ళకు కూడా ఫెసిలిటీ ఇచ్చారు. మీకు ఏమైనా మందు మాకు కావాలంటే మేము తెస్తాము, మీకు ఏమైనా తిండి కావాలంటే, మీకు ఏదైనా లోపం వస్తే మేము వస్తాము, మీకు రోడ్లు వేస్తాము అని ఏవో ప్రయత్నాలు చేస్తున్నారు. సో అది కలుపుకునే ప్రయత్నం చేస్తున్నాము, చాలామంది కలుపుకున్నాము. నాకు తెలిసి ఇక్కడ భద్రాచలం దగ్గర, భద్రాచలం నుంచి ఒక 40 కిలోమీటర్ దూరంలో సత్యనారాయణపురం ఉంది. అక్కడ నా స్నేహితుడు ఒకడు ఉండేవాడు, అప్పుడు వెళ్ళేవాడిని నేను. అయితే అక్కడ వాళ్ళు చెప్పారు, మేము మిర్చి పంట వేస్తాము, అయితే బస్తాల్లో పెడతాం మేము అమ్మకానికి, కానీ వెంకటాపురం అని దాన్ని దాటిన తర్వాత గోండు జాతి వాళ్ళు కొంతమంది ఉన్నారు అటువైపు. మరి అది గోండు జాతో లేదా ఇంకో జాతో వాళ్ళు అక్కడి నుంచి కాలి నడకను వచ్చేస్తారట, రాత్రికి రాత్రి వచ్చేసి ఇక్కడ మిర్చి బస్తాలు వేసుకొని వెళ్ళిపోతారు, తీసుకొని పారిపోతారు. వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉంటారంటే ఓసారి ఒక అతన్ని పట్టుకున్నారట. వాళ్ళు పట్టుకొని చెట్టుకు కట్టేసి కట్టెలతో కొట్టారు. కొట్టేసి అది వీళ్ళంతా అలిసిపోయి వాడిని వదిలేశారు, ఇక పోతాడని. వాడు పోతూ మిర్చి బస్తా వేసుకొని మళ్ళీ వెళ్ళిపోతున్నట్ట. ఇప్పుడు ఎవరు వారుస్తారు వాళ్ళని చెప్పండి. సో దానికి ఏంటంటే వాళ్ళలో ఎడ్యుకేషన్ రావాలి, వాళ్ళు అంత స్ట్రాంగ్ ఉన్నారు. మరి భారత ప్రభుత్వం వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళని కుస్తీ పోటీలకి ప్లస్ ఈ రన్నింగ్ పోటీలకి వాటికి వీటికి వాళ్ళని తయారు చేస్తే ఎంత బాగుంటుంది చెప్పండి. మరి అది మన ప్రభుత్వం, కొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్లు పాపం వెళ్తారు, వెళ్ళి చేస్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అన్నీ చేస్తారు, వాళ్ళు ఎంతో శ్రమ పడతారు. ఇవన్నీ జరుగుతాయి, కానీ అది మనం అందరం చేస్తేనే అవుతుంది, చేయకపోతే అవ్వదుగా. లేదండి, సంచార జాతులను మార్పు చేయాలంటే మనము ప్రయత్నం చేయాలి, వాళ్ళు కొంత ప్రయత్నం చేయాలి. వాళ్ళు రాను అంటే వదిలేసేయాలి. మళ్ళీ నెక్స్ట్ టైం చేద్దాం, ఇప్పటికే సమయం ఎక్కువైంది, ఇంకొకసారి కలుద్దాం. సరేనా అండి, ఉంటారండి. ఓ